సోదరి విజయ భాస్కర్ గారు మండలాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. దీక్షకు బీజీ విజయ్ గారు, మన కుమారన్న గారు వారికి కండువా కప్పి సాధిద్దాం సాధిద్దాం జై వీరశైవ నాయకులకు విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వివిధ పట్టణాల నుంచి విచ్చేసిన వీరశైవ భక్తులందరికీ ముందుగా స్వాగతం పలుకుతూ వీరశైవ ఓబీసీ పోరాటం చాలా ఉంది. కర్నూలులో ఉన్న ఈ వీరశైవ ఓబీసీ కమిటీ వారు చేస్తున్న సేవలు భావితరాల వారికి వారి కుటుంబాలకు మేలు జరిగే విధంగా చేయడం ఎంతో ఆనందదాయకంగా మేము భావిస్తున్నాము. ఇప్పుడున్న ఈ పాస్ట్ 2 నెలల మన ఈ ఓబీసీ కమిటీ వారు ఎమ్మెల్యేలను కలవడము, ఎంపీలను కలవడము, అలాగే ఎంతో మందికి వీరశైవులకు ఈ యొక్క ఓబీసీ గురించి తెలియజేయడము జరుగుతుంది. రాబోయే కాలంలో ఇప్పుడున్న ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఈ యొక్క అంశాన్ని గుర్తించి వీరశైవులకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా ఈ యొక్క కర్నూలు నడిపొడ్డున ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న ఈ యొక్క నిరాహార దీక్షకు మద్దతిచ్చిన వీరశైవులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, భావితరాల్లో ఎందుకంటే వీరశైవులు చాలా వెనుకబడిన కుటుంబాలు, భావితరాల్లో సాధిద్దాం 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 సాధిద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు కర్నూలు జిల్లాలో ధర్నా చౌక్ దగ్గర రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిక ఓబీసీ సాధన సమితి ఈరోజు ధర్నా చౌక్ దగ్గర ఓబీసీ సాధన కోసం మనము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో నేను విశిష్టంగా చెప్పడం ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి ఓట్ బ్యాంకింగ్ ప్రతి చోట ఎక్కడ చూసినా కుల మతాల దగ్గరగా ముందుకెళ్తాం. ప్రతి ఒక్కరికి కులాలు ఉన్నాయి, ప్రతి దాంట్లో మతాలు ఉన్నాయి. ఈ అన్నిటికీ విశిష్టమైనది ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నోసారి మనము ధర్నాలు చేసినాము, స్ట్రైకులు చేసినాము, చాలా చేసినాం. దేనికోసం? ఓబీసీ సాధన ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. మన వీరశైవ లింగాయతం ఎంతో వెనుకబడి ఉన్నాం, ఎంతో వెనుకబడి ఉన్నాం. మన భావితరాలు ఆలోచిస్తే మనం ఎంత వెనుకబడి ఉన్నామో మనకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. మన వీరశైవులందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. మన వీరశైవ లింగాయతం ఎంత వెనుకబడి ఉన్నామో ప్రతి ఒక్కరు ఆలోచించండి ఒక్కసారి. రేపు భావితరాల మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్ ఎటు వెళ్తుందో ఒక్కసారి ఆలోచించండి, చింతించండి ఒక్కసారి. నేను ప్రతి ఒక్కరికి కోరుకున్నది ఒకటే, మనము ఈరోజు ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత లింగ బలిక ఓబీసీ సాధన సమితి రిజిస్ట్రేషన్ చేయడం కూడా దీన్ని మనం సాధించాలా, ఎట్టి పరిస్థితులు సాధించి తీరాలనే గట్టి మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు ముందుగా ఇక్కడ కర్నూలు జిల్లా వీరశైవ లింగాయత కులానికి సంబంధించినటువంటి వాళ్ళందరి యొక్క నాయకులు, ఇక్కడ దీక్షలు ఉన్నటువంటి రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిజ ఓబీసీ సాధన సమితి తరపున ఈరోజు వారి యొక్క హక్కుల కొరకు, డిమాండ్ల కొరకు ఇక్కడ ఒక దీక్ష చేస్తున్నారు. అయితే మనం అనుకోవచ్చు, స్టేట్ లో ఓబీసీ ఉండాల్సిన అవసరం ఏముంది అని అనుకోవచ్చు. మనకి స్టేట్ లో ఉంది కదా, సెంట్రల్ లో ఎందుకు ఉండాలని అనుకోవచ్చు. కానీ
స్టేట్ తో పాటు సెంట్రల్ లో కూడా ఎప్పుడైతే మన యొక్క గుర్తింపు ఓబీసీలో లిస్ట్ లో వచ్చిందో అప్పుడు ఈ వీరశైవ లింగాయతుల యొక్క బిడ్డలు గాని తర్వాత మన వ్యక్తులు గాని అనేక ప్రభుత్వ తరపున వచ్చినటువంటి అనేక పథకాల్లో గాని ముఖ్యంగా రిజర్వేషన్ లో గాని వారికి అవకాశాలు వచ్చి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశాలు ఉంటాయని తెలియజేస్తున్నాను నేను. ముఖ్యంగా కనిపిస్తే తప్పితే వాళ్ళు మనకెళ్ళి చూసే పరిస్థితి లేదు కనుక ఆ రకమైనటువంటి కార్యాచరణతో మీరు ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మారాలనుకుంటే కానీ మనం గట్టి కొడితేనే వాళ్ళు కూడా మారేది. ఆ కొట్టడం మీద గట్టి కొట్టండి అంటున్నా. రాబోయే తరంలోన, రాబోయే ఉద్దేశంలోన, రాబోయే కాలంలోన ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి జనజీవనాన్ని స్తంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి మీకెళ్ళి చూసే విధంగా మీరు ముందుకు పోతారని, మీరు చేసేటువంటి ఉద్యమం మేము స్ఫూర్తిగా తీసుకొని, వాల్మీకి సమాజం కూడా స్ఫూర్తి తీసుకొని మిమ్మల్ని చూసి మేము నేర్చుకొని ఎస్టీ సాధన కోసం మీ నుంచి మేము నేర్చుకొని ముందుకు పోసే విధంగా మీరు ముందుకు పోతారని నేను కోరుకుంటున్నాను. జై హింద్. భారత్ మాతా కి భారత్ మాతా కి రాష్ట్ర వీరశైవ లింగాయత్ ఓబీసీ సాధన సమితికి ఇక్కడ ఆసీనులైనటువంటి ఓబీసీ సాధన సమితి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు అలాగే అభినందనలు తెలియజేసుకుంటూ జై వీరశైవ, జై జై వీరశైవ, సాధిస్తాం సాధిస్తాం ఓబీసీ హక్కు, ఓబీసీ హక్కు. జై బసవా, జై బసవా, జై గురు బసవా. థ్యాంక్ యూ. రావడానికి కూడా నేను పులివెందులు అడిగినప్పుడు రాజశేఖర్ని పట్టుకుని, ఎందుకంటే పులివెందుల ఓట్ బ్యాంక్ ఉంది దింగేస్తే, అప్పుడు రాజశేఖర్తో గట్టిగా చెప్తే అప్పుడు బీసీలో పని చేసాడు అప్పుడే. కాబట్టి ఇది కూడా సార్ నేను బాగా చూపించాను కదా, నేను టీవీలో చూశాను కదా వెలగావిలో. కానీ మన వాళ్ళు బాగానే రిపోర్ట్ చేశారు, బాగానే మిలిటరీ యాటిట్యూడ్ బాగా చూపించారు వాళ్ళకి. యూనియన్ ఈజ్ స్ట్రెంగ్త్ అంతే. ఏమంటే మైనార్టీ అయినప్పటికీ కూడా వేరే హ్యావింగ్ సమ్ విల్ పవర్ ఉంది. పర్లేదు కొంతవరకు సాధిస్తాం. 5 వయసులు ఓబీసీ ప్రయత్నం. థ్యాంక్ యూ.